బేస్బాల్ వరల్డ్ సిరీస్ ప్రెజెంట్గా లాస్ ఏంజల్స్ డడ్గర్స్ మరియు టొరంటో బ్లూ జేస్ మధ్య జరుగుతున్న సందర్భంలో నిన్నటి వరకు లాస్ ఏంజల్స్ డడ్గర్స్ 2-1తో లీడ్లో ఉండడం జరిగింది. కానీ ఈరోజు మార్నింగ్ జరిగిన మ్యాచ్లో మాత్రం టొరంటో బ్లూ జేస్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని వరల్డ్ సిరీస్ను సమం చేయడం జరిగింది. సో టోటల్ 7 మ్యాచెస్ ఆడాల్సి ఉంటుంది. అందులో 4 మ్యాచెస్ ఎవరు గెలిస్తే వాళ్ళకే వరల్డ్ సిరీస్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మాత్రం 2 జట్లు ఈక్వల్ సమంగా ఉన్నాయి. అవి 2 సార్లు గెలిచినాయి. సో టొరంటో బ్లూ జేస్ 2 సార్లు గెలిచింది అనమాట. సో ఈక్వలైజర్ గా ప్రెసెంట్ గా ఉంది. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో టొరంటో బ్లూ జేస్ మాత్రం చాలా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ అయిన గ్విరారో జూనియర్ 3వ ఇన్నింగ్స్ లో 2 హోమ్ రన్స్ కొట్టడం జరిగింది. టోటల్ రన్స్ వచ్చేసి 6 రన్స్. కానీ లాస్ ఏంజల్స్ డడ్గర్స్ మాత్రం కేవలం 2 రన్స్ మాత్రమే చేయడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఫేమస్ బేస్బాల్ ఆటగాడైన షామీ ఒతానీ ఈరోజు పిచ్చర్ గా ఉండడం జరిగింది అనమాట. పిచ్చర్ అంటే బౌల్ చేసే అతను అనమాట. సో మొత్తం అతనే బౌల్ చేశాడు. కెరీర్ లో ఇది ఫస్ట్ టైం అతను పిచ్చర్ గా చేయడం జరిగిందని చెప్పి